దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన శత్రువులను మనం జయించాలి అంటే, మనకంటే బలవంతుడైన శత్రువుని మనము జయించి అతని మీద విజయం పొందాలి అంటే మన శక్తి సామర్థ్యాలు మనకు సరిపోవండి. కాబట్టి శత్రువు కంటే బలవంతుడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సహాయమే మనకుంటే మనము శత్రువును జయిస్తాము, శూర కార్యాలు మనం జరిగిస్తాము అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 60వ కీర్తన 12వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. దేవుని వలన మేము శూర కార్యాలు జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వలన మాత్రమే మనము శూర కార్యాలు జరిగించగలమంట. మన శత్రువులను అణగదొక్కువాడు ఆయనేనంటండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, రక్షించబడి దేవుని ఆత్మచేత ముద్రించబడి విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి క్రైస్తవుడికి శత్రువు ఎవరంటే మనిషి కాదండి. ఈ భూమి మీద కంటికి కనిపించే మనిషి కాదు. మన శత్రువు ఎవరంటే, శత్రువు అపవాది, సైతాను, దురాత్మనమాట. ఆకాశం మందున్న దురాత్మ సమూహాలు మనకు శత్రువులు. ఈ శత్రువు మనకంటే బలవంతుడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, మనకంటే చాలా రెట్లు బలము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ శత్రువును మనం జయించాలి అంటే మన శక్తి సరిపోదు, మన సామర్థ్యం సరిపోదు, మన బలము సరిపోదు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ సర్వాన్ని సృష్టించి సర్వమును పరిపాలిస్తూ సర్వమును తన యొక్క ఆలోచన చొప్పున జరిగింప చేస్తున్నటువంటి సర్వాధికారి, సర్వశక్తి కలిగినటువంటి దేవునిని మనం ఆశ్రయించినట్లయితే, దేవుని శక్తిని మనం పొందుకున్నట్లయితే శత్రువుని మనము జయించగలం. ఆయన ద్వారానే శత్రువును అణగద్రొక్కగలము. కానీ మన శక్తి ద్వారానో, మన బలము ద్వారానో, మన జ్ఞానము ద్వారానో శత్రువును జయించలేము. ప్రియులారా, దయచేసి గమనించండి. ప్రస్తుత యుద్ధం జరుగుతుంది. శత్రువు యొక్క పన్నాగాలు, శత్రువు యొక్క ఆలోచనలు మనం తెలుసుకోగలిగితే మనం యుద్ధంలో ఈజీగా విజయాన్ని సాధించగలుగుతాం. శత్రువు ఎలా వస్తాడో తెలియదు, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ మెలకువగా ఉండి మనం పోరాటం సాగించగలిగితే, ధైర్యంగా ఎదుర్కోగలిగితే, ముందుగానే మనం ఒక స్టెప్ ఆలోచించి శత్రువు కంటే ముందుగా ఒక స్టెప్ మనం వేయగలిగితే విజయాన్ని మనం సొంతం చేసుకుంటాం. ప్రియమైనటువంటి ప్రజలారా, అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా శత్రువైన సాతానుని అణగద్రొక్కాలి అంటే దేవుని శక్తి వలనే సాధ్యమవుతుంది, దేవుని బలము వలనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియమైన ప్రజలారా, మనము దేవుని సహాయాన్ని వేడుకుంటూ ఉండాలి. ప్రతి దినము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే, ప్రభువా, ఈ దినము శత్రువుని జయించుటకు నాకు శక్తిని ప్రసాదించండి, అపవాది శక్తులను ఎదిరించి నిలబడుటకు నాకు శక్తినివ్వండి, నేనైతే బలహీనుడును, నాకు సహాయం చేయండి అని ఎవరైతే ప్రార్థిస్తారో వారికి దేవుడు తన శక్తిని పంపించి ఆ దినము శత్రువును జయించుటకు శక్తినిస్తాడు. ఆ శత్రువును మన పాదముల కింద అణగద్రొక్కింప చేస్తాడండి. ఎవరైతే ప్రార్థించరో, ఎవరైతే దేవునిని వేడుకోరో, ఎవరైతే ప్రార్థన లేకుండా ఉంటారో ఖచ్చితంగా వారు శత్రువు చేతులు చిక్కి ఓటమి పాలవుతారు, గాయపరచబడుతూ ఉంటారు. ప్రియులారా, దయచేసి గమనించండి. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. దేవుని వలన మేము శూర కార్యాలు జరిగిస్తాము అని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. మనము కూడా మన శత్రువైన సాతాన్ని జయించుటకు దేవుని శక్తిని పొందుకొని వాడిని జయించి జయవీరులుగా ముందుకు వెళ్దాం. విశ్వాస యాత్రలో సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.